తెలంగాణ బడ్జెట్ కు సర్వం సిద్ధమైంది. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఖర్చుల లెక్కలు పక్కాగా అంచనా వేసిన ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను సిద్ధం చేసింది. 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ని ప్రిపేర్ చేసింది. ఆ బడ్జెట్ ముసాయిదాను బుధవారం రాష్ట్ర కేబినెట్ ఆమోదించనుంది. అందుకోసం ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్కు రాష్ట్ర ఆదాయం, వ్యయం, అప్పులు, వడ్డీల చెల్లింపులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ పై అవగాహన వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తిగా అంకెల గారడీ కాకుండా వాస్తవిక బడ్జెట్ తయారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ప్రభుత్వం 2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే గత కొన్నేళ్లుగా రాష్ట్ర బడ్జెట్ ను పరిశీలిస్తే ఒక్క కరోనా ఏడాది మినహా ప్రతి ఏడాది 25 నుంచి 35 వేల కోట్ల మేర బడ్జెట్ పెరుగుతూ పోయింది. గతేడాది ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్ పేరుతో ఎక్కువగా పెంచలేదు. కానీ ఈసారి రాబడి మార్గాలను అన్వేషించి బడ్జెట్ ని పెంచుతోంది. ఇందులో ప్రధానంగా జీఎస్టీ లీకేజీలు అరికట్టడంతో ఆ ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. దాని ద్వారానే 68 వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని సర్కార్ అంచనా వేసింది. మరోవైపు పెరిగిన లిక్కర్ రేట్లతో దాదాపు 60 వేల కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇక భూముల విలువను సవరించాలని డిసైడ్ అయింది. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల రాబడి కూడా 20 వేల కోట్ల మేరకు వస్తుందని ప్రతిపాదిస్తున్నారు. భూముల అమ్మకాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఎల్ఆర్ఎస్, 58, 59 జీవోల క్రమబద్దీకరణ, అక్రమ మైనింగ్ పెనాల్టీల వసూలు ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని లెక్క వేశారు. వీటన్నింటితో 60 వేల కోట్ల మేరకు ఆదాయం వస్తోందని అంచనా వేశారు. ఇక కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలోనూ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇలా వివిధ రూపాల్లో అన్ని కలిపి 3 లక్షల కోట్లకు పైనే ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అన్ని లెక్కలు తీసిన ప్రభుత్వం ఈ ఏడాది వార్షిక బడ్జెట్ అంచనాలను అడ్డగోలుగా పెంచకుండా వాస్తవిక బడ్జెట్ నే తయారు చేసినట్టు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి మరో 7% పెంచి 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ను తయారు చేసినట్టు సమాచారం. ఈ మేరకు ట్యాక్స్ రెవెన్యూను భారీగా పెంచడంతో పాటు నాన్ రెవెన్యూ ఆదాయాన్ని కూడా ప్రభుత్వం పెంచి బడ్జెట్ లెక్కల్లో చూపినట్లు చెబుతున్నారు. ఓవైపు పెరుగుతున్న ఖర్చులకు తగినట్టుగా ఆదాయం పెంపు, మరోవైపు సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగానే కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి బడ్జెట్ లో అభివృద్ధికి నిధులు కేటాయిస్తూనే సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయానికి కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. అప్పులు, వడ్డీల చెల్లింపులకు 68 వేల కోట్లు కేటాయించారు. అలాగే RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీ పునర్జీవం, సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. 6 గ్యారంటీల అమలుకు నిధులు, ఆసరా పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు 2500 స్కీమ్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఎస్సీలకు 18% నిధులు కేటాయింపులు ఉండే అవకాశం ఉందంటున్నారు.